మీ పాటను మరొకసారి ప్రేక్షకుల కోసం. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరెరే. మొదటి పాట ఒకసారి వినిపించింది మాకు. కొంచెం హై పిచ్లో ఉంటుంది సార్. పర్లేదు, ఏం కాదు. స్టూడియో గేట్లు వేస్తాం, డోర్లు వేస్తున్నాయి. ఓషో యు ఆర్ మై కాదల్ కాదల్ ఓషో, నీ వల్లే బాదల్ బాదల్. అందరూ టెక్నీషియన్ల గురించి అందరి గురించి నాగ చైతన్య గారు వాకప్ చేశారు ఎవరు ఏంటి అని. ఈ పాటలు అసలు కుర్రాడు ఎవడు వస్తే కొంచెం పరిచయం అంటే తీసుకురండి నా దగ్గరికి అని చెప్తే, ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తిప్పి ఉప్పెనే కల. టిక్టాక్లో అది చాలా ట్రెండింగ్లో ఉంది సార్. అది 3rd ప్లేసో 2nd ప్లేసో కొంతకాలం ఆ పాట నడిచింది సార్. ఏ న్యాయం నీ కోసం సాయం రాలేదా, ఈ ప్రశ్నలు అడగాలని ఆశగా చూసావా, కాలం రాసే కథనంలోనా మన కథలన్నీ ఇంతేరా. వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబిక్కి. ఈరోజు మనతో పాటు ఉన్నారు పూర్ణాచారి గారు, లిరిసిస్ట్. లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ కోర్ట్ సినిమా మీకు అందరికీ బాగా నచ్చింది, దానికి మంచి కలెక్షన్స్ ఇచ్చారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దాంట్లో పెద్ద హిట్ అనేటువంటి పాట మనకి తెలుసు. ఆ పాట రాసింది పూర్ణాచారి గారు. ఆయనతో మాట్లాడదాం, ఆయనతోనే స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ముందు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ పాటను మరొకసారి ప్రేక్షకుల కోసం పాడమంటారా? పాడాలి, తప్పదు. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరెరే. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత అరెరే. కళ్ళు 2 పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరెరే. ఇది సార్. సూపర్ అండి. థ్యాంక్ యూ సార్. దాదాపు అది 2 కోట్ల పైన దాటిపోయి 2.5 crores 30 అంటే 30 millions దగ్గరలో ఉంది సార్. ఉంది. ఇవాళకో రేపటికి అయిపోతుంది. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే రిలీజ్ అయిన తక్కువ టైంలో ఇంత ఫీట్ని రావడం అనేది. మ్యూజిక్ పాట ఏదైనా సరే బయట రిలీజ్ తర్వాత సినిమాకి ఒక ట్రంప్ కార్డ్లా తయారవుతుంది. కరెక్ట్ సార్. రీసెంట్ టైంలో మనం చూసాము, మనం సంక్రాంతికి వస్తున్న సాంగ్ కూడా, ఆ సాంగ్ గోదావరి గట్ట సాంగ్ కూడా ఆ సినిమాని లాక్కెళ్ళింది సార్. థియేటర్కి జనాన్ని లాక్కొచ్చింది ఫస్ట్. అఫ్ కోర్స్ థియేటర్కి వచ్చిన తర్వాత జనాలు కంటెంట్ బాగుందంటే ఇంకా అది వేరే విషయం. కోర్టు సినిమా అనేది జనాల్లో తీసుకెళ్ళింది ఈ పాట అని చెప్పేసి చాలామంది మాట్లాడారు, నాని గారు మాట్లాడారు. ఏంటి ఈ పాట చేసినప్పుడు ఎన్ని యుద్ధాలు జరిగినాయి ఈ పాట పుట్టడానికి? ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది సార్. అవునా? అంటే అన్ని పాటలు రాసినట్టే రాశాను సార్. బట్ ఇది ఎక్కడో మనసుకు బాగా దగ్గరైన కథ సార్. ఇది నాకు డైరెక్టర్ జగదీష్ మంచి ఫ్రెండ్. అవునా? అంటే ముందు మంచి ఫ్రెండ్. ఓకే. కథ చేస్తున్నప్పుడే ట్రావెల్ అయ్యాం ఇద్దరం. డలిగిందులో ఒక అద్భుతమైన తెలుగు పాట ఇద్దాం, తెలుగు పాటే ఇవ్వాలి, అందరికి తెలిసిన పాట, తెలుగులో పాడుకునే పాట, అందరు హమ్ చేసుకునే పాట, ఎప్పటికీ గుర్తుండిపోయే పాట, ఇలా ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ప్రిపేర్ చేశాను సార్. ఎప్పుడైతే విజయ్ బుల్గా నేను మ్యూజిక్ ట్యూన్ ఇచ్చారో, ఎస్ మనకు కావాల్సింది ఏదో దొరికింది. ఈ పాట రాస్తున్న రోజులు ఇంకో పాట రాయలేదు సార్. అవునా? ఈ పాట రాస్తున్న 18 రోజులు 20 రోజులు రాశాను సార్ ఈ పాట. ఇంకో పాట రాయలేదు ఇంకా. ఎందుకంటే ఈ సినిమా, ఆ కోర్ట్ అనే సినిమా, ఈ పాట నన్ను ఖచ్చితంగా ఒక ట్రంప్ కార్డ్ లాగా తీసుకెళ్తుంది ఎక్కడికో అని నమ్మాను. మా జగదీష్ కూడా అదే నమ్మాడు. అతనికి బయట
అంటే వాల్ పోస్టర్స్ అంటే ఎంతమంది అయినా రైటర్స్ ఉన్నారు, బట్ నమ్మాను నన్ను. నమ్మి ఆ అవకాశం ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఓకే ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ నాకు లైఫ్లో అని చెప్పి దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో మీరు అన్నట్టు యుద్ధాలే చేశాను పాట. అవునా? ఓకే. వర్షన్స్ రాశారా? వర్షన్స్ రాసుకున్నాను సార్. అయితే ఇట్లాగే రోజు తను ఆఫీస్ వర్క్ అయిపోయిన ముందు, ఆఫీస్కి వెళ్ళే ముందు కానీ ఆఫీస్ తర్వాత కానీ మీ ఇద్దరం కలిసేవాళ్ళం 1 గంట 2 గంటలు. వర్షన్స్ అని చెప్పకూడదు కానీ ఒక తరోగా కొన్ని పేజెస్ సార్, అవి ఇన్ని అని లెక్కలేదు, రాసుకుంటూ వెళ్ళాం. రాసుకుంటూ వెళ్తూ ఫిల్టర్ ఒక వర్షన్ నుండి ఒక వర్షన్, మొదట రాసిన వర్షన్కి ఈ వర్షన్కి సంబంధం ఉండదు సార్. అసలు గొప్ప జర్నీ సార్ ఇది. ఇన్నేళ్ళు రాస్తున్న దానికి ఇప్పుడు ఒక అద్భుతమైన రెస్పాన్స్. సూపర్. ఎవరు జడ్జిమెంట్ ఓకే చేసింది? ఇది ఫస్ట్ డైరెక్టరేనా? అనుకున్నా సార్. అంటే కాంప్రమైజ్ అవ్వద్దు, ఈ పదం ఇక్కడ ఫిట్ ఇన్ అవ్వట్లేదు అంటే వద్దు, అసలు కాంప్రమైజ్ వద్దు. ఇంకా ఈ పదం ఇప్పుడు ఆకాశం తాకాలి అని ఉందా, నాతోరా చూపిస్తా ఆసరదా, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా, ఇలా శాస్త్రి గారి అప్రోచ్లో, సీతారామ శాస్త్రి గారి పాటలు వింటూ పెరిగిన వాళ్ళం, ఆయన ప్రభావం చాలా ఉన్నవాడిని నేను. సో ఆయనలాగే ప్రయత్నం చేద్దాం, ఎంతో ఆయన ఛాయలోకి వెళ్తే చాలు అనుకున్న సందర్భం సార్ మొదటిది. అలాంటిది ఈ రోజున పాటకు వస్తున్న అప్లాజ్ చూస్తుంటే, శాస్త్రి గారి లాగే మీ ఒరవడి ఉంది అందులో పాటలో అంటుంటే చాలా సంతోషం వేసింది సార్. శాస్త్రి గారి టాపిక్ వస్తుంది కాబట్టి ఆయన కలిసారా శాస్త్రి గారిని? కలిసాను సార్. ఓకే. ప్రేమం సినిమా రాసిన కొన్నాళ్ళకు వేరే ఏదో ఫంక్షన్లోనో లేదా యూనియన్ మీటింగ్లోనే కూడా కలిసాను సార్. వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి నన్ను పరిచయం చేసుకున్నాను. ఇలాగ ఏం రాసావంటే, ఇలా ప్రేమ అనే సినిమాలో అగరత్తుల కురులే అనే పాట రాశాను గురుగారు అని చెప్పి వినిపించాను పంక్తి. శభాష్ అని భుజం తట్టి, పాటలో అన్ని మాటలు ఇలా రాయగలుగుతానంటే నువ్వు కంటిన్యూ అవ్వు. అప్పుడు 10 ఏళ్ల క్రితం సార్, యంగ్, అప్పుడప్పుడు ఇండస్ట్రీలో చిన్న అడుగులు వేస్తున్నా. అంటే ఆయన కెరియర్ ఊహించి చెప్పారు, 2-3 నిమిషాలు మాట్లాడారు నాతో. మేబీ ఆ మాటలే నా జీవితాన్ని ఒక దారిలో పెట్టాయేమో అనుకుంటాను సార్. అలాంటి మాటలు పాటలో అన్ని రాయగలిగితే, అంత ఓపిక నీకు ఉండగలిగితే, అంత ధైర్యం నీకు ఉండగలిగితే సినిమా పాటగాడిగా ఉండు, లేదంటే వెళ్ళి జాబ్ చేసుకోమన్నారు. మేబీ నేనేం ఫీల్ అయ్యానంటే సార్, కొంతకాలానికి నాకు అర్థమైంది ఆయన ఎందుకు చెప్పారు అంటే, అనిపించింది నాకు, ఓకే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి, మరి ఆ సరంజామా అంతా సెట్ చేసుకున్నావు నువ్వు, లేదా ఊరికేదో వేగ్గొచ్చి రాస్తున్నావా, అలా ఏమరపాటుగా రాయొద్దు, శ్రద్ధ భక్తులతో రాయి అని నాకేదో గైడెన్స్ చెప్పినట్టుగా అనిపించింది సార్ అది. ఎందుకంటే ఆ విషయం ఆయన పోయిన తర్వాత అర్థమైంది సార్ నాకు. ఆయన పోయాక ఆయన చెప్పిన మాటలను తలుచుకున్నప్పుడు, అబ్బా మేబీ ఆ రోజే నాకు గురుగారు ఇచ్చారు, సో ఆయన బాటలో వెళ్ళిపోదామని. సూపర్ అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ అంటే నార్మల్ ప్రొడ్యూసర్ కదా సార్. ఆయన సినిమా జర్నీ నాని గారు హీరో, డైరెక్టరు అందరూ ఉన్నారు ఆయనలో, ప్రొడ్యూసర్, రైటర్ ఉన్నాడు. ఏంటి వాళ్ళు ఈ సినిమా పాట ఓకే చేసినప్పుడు ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంటి? మీకు ఈ పాట గురించి మీకు ఆయన చెప్పిన మొదటి మాటలు ఏంటి? ఎప్పుడు జరిగింది అది? స్టేజ్ల మీద అంటే ప్రెస్ మీట్లో అందరూ చూసాం. అవును సార్. అయితే తెర వెనుక పాట రాస్తున్నప్పుడు డిస్కషన్ వచ్చేది. మ్యూజిక్ ఎవరు, ఆయన విజయ్ బుల్గా నుంచి చేస్తున్నారు, పాటలు ఎవరు రాస్తున్నారు అంటే డైరెక్టర్ చెప్పారు, సార్ పూర్ణాచారి అని నా ఫ్రెండ్ ఉన్నారు, ఏం పాటలు రాశారంటే చెప్పారు. ఓకే గో హెడ్, డైరెక్టర్ నమ్మారు ఆయన, గో హెడ్, మంచి అవుట్పుట్ తీసుకుని రండి అంతే. ట్యూన్ విన్నారు, ట్యూన్ ఓకే చేశారు. లిరిక్స్ విషయంలో ఇంకా డైరెక్టర్దే చాయిస్. మేమే ఏం చేసామంటే, నాని గారి దగ్గరికి ఒక వర్షన్ వెళ్ళిందంటే ఇంకా ఆయన ఇంకో మాట చెప్పొద్దు అసలు. ఇంకా మనం మళ్ళీ తిరిగి ఇంకో వర్షన్ రాయండి అన్నామంటే ఫెయిల్ అయినట్టే. ఆ ఎక్సర్సైజ్ మనమే చేద్దాం, 1 కాదు 100 వర్షన్లు రాస్తాం. ఇదైతే నాన్నగారికి నచ్చుద్దని మేము ఒక స్థిమితంగా ఒక ఐడియాకి వచ్చిన తర్వాత ఆ వర్షన్ తీసుకెళ్ళాం సార్. ఎక్సలెంట్, గో హెడ్, ఎక్సలెంట్, గో హెడ్. తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇదే నాకు డైరెక్టర్ గారు ఇలాగే చెప్పారు, నేను అదే చెప్పాను మీకు అంతే. ఎక్సలెంట్, గో హెడ్. ఎవరు పాడతారు? ఇంత అందమైన తెలుగు పాట ఒక తెలుగు వాడే పాడాలి. అనురాగ్ కుల్కర్ని, అనురాగ్ కుల్కర్ని, ఫీమేల్ వాయిస్ సమీరా భరద్వాజ్. అది కుదిరాయి సార్. అంటే అంటాం కదా ఆల్ టుగెదర్ పిక్చరేషన్ కూడా, పిక్చరేషన్ అన్ని డాట్స్ కుదిరినట్టుగా కుదిరింది సార్ పాట. ఎన్నిసార్లు చూసారు ఇప్పుడు సినిమా? 3 సార్లు చూసాను సార్. 3 సార్లు చూసి ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా నా పాట చూసుకుంటే స్టేజ్ మీద వాళ్ళు విజిల్స్, పాట ఇలా మొదలవుతుంది అనగానే విజిల్స్ సార్. ఒక సినిమా పాట రచయితగా అంతకంటే ఇంకా భాగ్యం లేదు సార్. నేను ఎక్కడో నేను ఎవరికి తెలియదు, నన్ను ఎవరు గుర్తుపట్టారు, నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. ఎక్కడో మూలలో కూర్చొని అలా సరదాగా చూస్తూ ఉంటూ వాళ్ళతో పాటు నేను అలా ఎంజాయ్ చేస్తూ తరోగా ఎంజాయ్ చేసిన మూమెంట్ సార్ అది. ఏం విజిల్స్ సార్, ఏం అప్లాస్ సార్ అది.
అంతే, ఇదే కోరుకున్నాను. ఎందుకు గుర్తుపట్టరు నాన్న అంటున్నారు, ఎందుకు హైడ్ అయి ఉన్నారు? ఎన్ని పాటలు రాశారు ఇప్పటి వరకు? రాశాను సార్, 550 దాకా రాశాను సార్. 550 పాటలు అయిపోయాయి. 170 సినిమాలు అనుకోండి అటు ఇటుగా. 12 ఏళ్ళు సార్, 10-12 ఏళ్ళు అవుతుంది రాయబట్టి. 12 ఏళ్ల జర్నీ, సినిమా ఇండస్ట్రీలో జర్నీ, 170 సినిమాలు, 550 పాటలు. ఫేస్ ఎందుకు హైడ్ పెట్టి తిరుగుతున్నారు మీరు? ఫేస్ ఎందుకు జనానికి చూపించలేదు? నేను రాసింది ఇదే అని క్లైమ్ ఎందుకు చేసుకోలేదు మీరు? నాకు తెలిసిన మీడియంలో పెట్టాను సార్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో అంతవరకే తెలుసు. అయితే ఈ మధ్య మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు కానీ, నా శ్రేయభిలాషులు కానీ, లేదు మన పాట మనం ప్రమోట్ చేసుకోవాలి అన్నప్పుడు, ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూస్ చేశాను సార్, కొన్ని చేశాను, తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఏమో రీచ్ అవ్వట్లేదు కదా, ఎందుకులే మనకు, అదో బాధ. మళ్ళీ పాటలు వెళ్తున్నాయి కదా, సరే చూద్దాం, సందర్భం రానివ్వండి అనుకొని పాట వెళ్తుంది. ఇప్పుడు ట్రావెల్ చేస్తాం సార్ ర్యాండమ్, ఎక్కడితో డొమెస్టిక్ కానీ ఇక్కడ కానీ బయటికి వెళ్ళినప్పుడు కూడా పాట ఎక్కడో దగ్గర వినబడదు. ఏ పాటలో ఇప్పుడు రాసిన అన్ని పాటల్లో స్టార్ 15-20 పాటలు సూపర్ డూపర్ ఉన్నాయి, ఎక్కడో దగ్గర వినబడుతుంది. సరే మనం తెలియకపోయినా మంచిది, మన పాట వినబడి 2-3 సార్లు అయితే ఆటోలో నేను ముందు సీట్లో కూర్చున్నాను, అతను పాట ప్లే చేసుకుంటున్నాడు. చెప్పాలనిపించింది నాకు, ఈ పాట రాసింది నేనేనా అంటే, వాడు ఎలా వానికి ప్రూఫ్ ఏం చూపించాలి నేను అప్పుడు? కాకపోతే సంతోషంగా మనసులో ఎక్కడో ఒక మంచి తాదాత్మ్యంలోకి వెళ్ళిపోయి, అబ్బా నా పాట వింటున్నారు జనాలు. ఈ పాటకైతే బోల్డ్ అని ఇన్సిడెంట్ సార్. నిన్న కూడా నేను మధ్యాహ్నం కొంచెం వాతావరణం చల్లబడింది, ఏదో చినుకులు పడుతున్నప్పుడు మా అపోజిట్ అపార్ట్మెంట్లో టెర్రస్ పైన కుర్రోడు, వాడు 1వ తరగతో 2వ తరగతో, ప్రేమలో అని చెప్పి వాడు డ్యాన్స్ చేస్తున్నాడు. తప్పు లేదు ప్రేమలో పాట చూపెట్టి ఆ పాట వస్తుంది ఈ పాట అంటే ఎంత సంతోషం వేసింది సార్. కింద ఒక అబ్బాయి రీల్స్లో చూస్తున్నాడు, అపార్ట్మెంట్లో రోజు మోగుతుంది పాట. అంతే సార్, పాట వెళ్తుంది కదా, కొత్తగా మనకు కనబడేది ఏముంది? పూర్వపు రచయితలు ఏమన్నా అంత చేసుకున్నారా, మనకెందుకు ఇంత హడావిడి అనేది ఉండే సార్. బట్ ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్లో చేసుకోవాలనిపించి నేను ముందుకు వచ్చాను. అఫ్ కోర్స్ పాట హిట్ అవ్వడం వేరు, దాంతోపాటు మళ్ళీ సినిమా కూడా హిట్ అవ్వడం సార్, రెండు కలిసి రావడం అనేది అది ఇంకా రీచ్ హ్యూజ్ అప్లాజ్ సార్. ఎంత అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ అమ్మాయి శుభం కార్డు పడే వరకు కూడా జనాలు అంతా రిసీవ్ చేసుకుంటున్నారు సార్. గొప్ప విషయం సార్ అది. నేను ఏదైతే మంచి పాటలు రాశాను సార్, సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడకపోయేసరికి ఆ చిన్నగా ఏముంది, సరే మనం హిట్ కానప్పుడు ఏం చేస్తాం, పాటలు రాసుకుంటూ వెళ్దాం. సినిమా హిట్ అయిన తర్వాత నాకు వచ్చిన అప్లాజ్ వేరు సార్. ఎంతమంది అసలు గొప్ప ఫీలింగ్ సార్. ఇందాక మీరు దీంట్లో మాట్లాడుతూ ఇంకొక పాట గురించి మాట్లాడారు, శాస్త్రి గారు దగ్గర వినిపించిన పాట అని చెప్పి. అవును సార్, ప్రేమంలో కదా? ప్రేమంలో సార్, అగరొత్తుల కుర్లే వలగా విసిరేసావి ఆ పాట. ఎన్ని రాశారు ప్రేమంలో? 2 పాటలు రాశాను సార్. అదో అగరొత్తుల కుర్లే అనే పాట ఉంది, ప్రేమ పూసెను అని, అది కూడా ఒక టీనేజ్ బాయ్ ప్రేమ పూసెనోయ్ వాడిపోయేనోయ్ రెక్కలన్నీ రాలిపోయేనోయ్, ఇలా ఒక పుట్టింది అప్పుడే రాలిపోయింది ప్రేమ, వాడు టీనేజర్. అందులో ఆ పద ప్రయోగం కూడా చాలా మందికి నచ్చింది. రామ్జోగయ్య గారు, బోస్ గారు అప్పుడు గుర్తుపెట్టుకొని, భాస్కర్ భట్ గారు ముఖ్యంగా, ఆయనకి ఈ పాట చాలా ఇష్టం, అగరొత్తుల కుర్లే అనే పాట. రెండు బాగుంటాయి. గొప్ప ఎత్తుగడ పూర్ణ, నాకు తెలియదు సార్, గొప్ప ఎత్తుగడ ఏం తెలియదు. పాట కోసం కృషి చేసాం. పూర్వపు రచయితల ప్రభావం అనుకోండి, లేదా పాటలు ఇన్ని 100 సార్లు 1000 సార్లు విన్న పాటలు అనుకోండి, అది రాయించింది సార్. అప్పటికి నాకు పాట అనే పరిజ్ఞానం పూర్తిగా లేదు. ఇప్పుడు అంతో ఇంతో తెలిసింది అసలు ఏంటి పాటకి ఏం రాయాలని. అప్పుడు ఏం తెలియదు, ఒక మొండి ధైర్యం, మొండి నమ్మకమే. ఆ రోజు వాళ్ళు చెప్పిన తర్వాత ఓహో ఈ పాటలో ఇంత విషయం ఉందా, గొప్పగా అనిపిస్తుంది సార్. మనం రాసినప్పుడు తెలియదు అందులో. వాళ్ళు చెప్పారా? వాళ్ళు చెప్పారు సార్. ఇప్పటికి రీసెంట్గా భాస్కర్ భట్ల గారిని కలిసినప్పుడు కూడా, పూర్ణ నువ్వు ఎప్పుడు అది ఇచ్చేసే వాళ్ళంటూ పాట అగత్తుల కూరలు ఇచ్చే మామూలుగా ఎత్తుగడ కాదండి. గురుగారు నాకు నిజమా నేను రాసాను అంటే, మంచి పని, నువ్వు నీకు టెన్షన్ ఏం లేదు, నువ్వు నిలొక్కుంటావు. గొప్ప ఫీలింగ్ సార్ అది. పెద్ద ఆరోగ్యంగా చూసుకునే రైటర్స్ వాళ్ళంతా. సో వాళ్ళు చెప్పినప్పుడు భలే అందరు బాగుంటారు సార్, అందరితో మంచి రిలేషన్ ఉంది. ప్రేమంకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి. ఆ సినిమాకైనా సాహిత్యానికైనా కొంత మలయాళంలో పెద్ద హిట్ అవ్వడం, నా చైతన్య గారు చేయడం నాకు హ్యూజ్. అప్పుడు ఏమంటే ఒక చిన్నప్పటి టాక్అవుట్ టౌన్ కనుకొచ్చు, నేను తెలియదు, పూర్ణాచార్య వాడు రాశాడు అంతే. దానికి అవార్డు వచ్చినప్పుడు మిర్చి మ్యూజిక్ అవార్డు అని చిన్నపాటి అప్పుడు జరిగింది సార్ జుగల్బంద్. అయితే మీరు అన్నట్టు ఆ తర్వాత నేను దాన్ని మలుచుకోలేకపోయాను తెలియక. మళ్ళీ కొంతకాలం గ్యాప్ ఏర్పడింది, సంహవ్ నిలదొక్కున్నాను. మళ్ళీ హీరోలు పాటలు రచయితలతో మాట్లాడిన సందర్భాలు, మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చొని డిస్కస్ చేసి ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు నాని గారు అంటే ఒక ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆ సినిమా సంబంధించి ప్రేమ జరిగినప్పుడు మంచి ఇన్సిడెంట్ జరిగింది సార్. సక్సెస్ మీట్ పెట్టారు ఒక దగ్గర మాదాపూర్లో. ఆయన ఫోన్ వస్తే వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయిన తర్వాత అందరూ టెక్నీషియన్ల గురించి అందరి గురించి నాగ చైతన్య గారు వాకప్ చేశారు ఎవరు ఏంటి అని. ఈ పాటలు రాసిన కుర్రాడు ఎవడు వస్తే కొంచెం పరిచయం అంటే తీసుకురండి నా దగ్గరికి అని చెప్తే శ్రీవాత్సవ్ గారిని కో డైరెక్టర్ అండి. ఆయన రాగానే తీసుకెళ్ళి నాగ చైతన్య గారు పరిచయం చేశాడు. బ్రదర్ యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్, నాకు చాలా పాట నా ఫేవరెట్ అగరత్తుల కుర్లే అని చెప్పి అప్రిషియేట్ చేసి ఒక ఫోటో ఇచ్చి హ్యాపీగా అవ్వడం భలే ఇన్సిడెంట్ సార్ అది. నాకు పార్టీస్కి వెళ్ళడం, సక్సెస్ మీట్లకు వెళ్ళిన అదే ఫస్ట్ టైం లైఫ్లో. ఒక పెద్ద హ్యూజ్ క్యాన్వాస్లోకి ఒక చిన్న ఒక కొత్త కుర్రోడు వెళ్తే ఎలా ఉంటుంది, భయంగా ఏం తెలియదు, అసలు ఎవరితో ఉండాలో తెలియదు. అందరేమో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ, నా చైతన్య గారు, నా అర్జున గారు, ఇంకా పెద్ద స్టార్ డైరెక్టర్లు అందరు ఉన్నారు. ఈయన శ్రీవాత్సవ్ గారే తీసుకెళ్ళి పరిచయం చేసి కొద్దిసేపు ఉండేసరికి చెమటలు పట్టాయి నాకు. ఇంకా ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండలేమని చెప్పి విష్ చేసి వచ్చేసాను తొందరగా. ఓకే, పెద్ద ఈవెంట్ సార్ నా లైఫ్లో అది. అప్పుడు మీ వయసు ఎంత సార్? అప్పుడు ఎంత సార్, 24-23 అంతే సార్. 23 సంవత్సరాల వయసులో మీరు ప్రేమ పాటలు రాశారు. పెద్ద ఇది సార్ సక్సెస్. నాకు తెలియదు అప్పుడు, మొండిగా వచ్చాము, సరే ఏదో తేల్చుకుందాం, ఏదైతే ఉంది వచ్చాం కదా. మాట్లాడే వాళ్ళు ఎలాగో అంటున్నారు, వీడు ఏం చేస్తాడులే ఏంది అన్నారా మాటలు. రిగ్రెట్ నాకు అసలు ఎప్పుడు పట్టించుకోలేదు సార్. అంటే జాబ్ చేసుకునే వయసు సార్ కరెక్ట్గా. బ్యాచిలర్ డిగ్రీ అయిపోయింది, ఫార్మసీ చేశాను నేను కాకతీయ యూనివర్సిటీలో. ఓకే, జాబ్ చేసుకోవాలి, మెరిట్ స్టూడెంట్, మంచిగా జాబ్ చేసుకునే ఇది కదా, వీడు ఎందుకు దారి తప్పుతున్నాడని. కానీ నాకు ఎక్కడో గట్ ఫీలింగ్ ఉండేది సార్, తేల్చుకుందాం ఏమైతే అవుద్ది, చేద్దాం, ఎందుకు భగవంతుడు ఏదో ఇచ్చాడు కదా. నేను ఇన్ని రకాలుగా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా నేను ఎందుకు రిజెక్ట్ చేశాను, లేకపోతే నేను ఎందుకు రిజెక్ట్ అయ్యాను, అక్కడ ఏదో కారణం ఉంది అని అప్పుడు డిసిషన్ తీసుకున్నాను సార్. శాస్త్రి గారు చెప్పిన తర్వాత ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఓకే, ఈయన ఊరికే చెప్పిన మాటలు కాదు అది, ఉండరా అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివేమో అన్నారేమో అనుకొని ప్రయాణంలో తెలిసింది సార్. మొదటి అవకాశం ఎట్లా వచ్చిందండి? మొదటి అవకాశము సినిమాలో రాసిన పాట, అఫీషియల్ గా పాట రాసి టైటిల్ వచ్చింది మాత్రం అలా ఎలా అనే సినిమా సార్, 2014లో. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు సార్. భీమ్స్ గారు ఫస్ట్ నన్ను గుర్తించి వీళ్ళు ఏదో ఉంది నిజంగా రాయగలుగుతారు అంటే కొత్త అప్రోచ్ కావాలి సార్. ఆయన ఒక లిరిక్ రైటర్, ఆయన రైటరే. అందులో ఓషో అనే ఒక సాంగ్లో 2 పదాలు రాశాను సార్ చరణంలో. సారవంతం అయ్యే నిన్ను తాకిన నేల, భారమంతా తీరే నిన్ను చూసిన వేళ అని రాశాను సార్. మరే కలిగి ఉందిరా, చాలా బాగా చెప్పావు, ఇదే కావాలి అన్నాడు. అప్పుడు నమ్మాడు సార్ ఆ మనిషి. అప్పుడు ఆ నమ్మకం ఈ రోజున ఒక 550 పాటలు అయ్యాయి సార్. మొదటి పాట ఒకసారి వినిపించింది మాకు. కొంచెం హై పిచ్లో ఉంటుంది సార్. పర్లేదు, ఏం కాదు, స్టూడియో గేట్లు వేస్తున్నాం, డోర్లు వేస్తున్నాయి. ఓషో యు ఆర్ మై కాదల్ ఓషో, నీ వల్లే బాదల్ జా ఓ మేరీ జానా, ఇలా ఉంటుంది సార్. కొంచెం జుగల్బందీ, ఆ ఇంగ్లీషు తెలుగు కలుపుతూ ఓకే చరణాల్లో ఉంటాయి. చాలా రోజులైంది సార్ పాట పాడుకొని కూడా. గుర్తు చేస్తే నాకు నిజంగా గుర్తొస్తుంది, ఏంటి ఈ పాట అప్పుడు రాసామా, 12 ఏళ్ళు అయిపోయిందా నేను వచ్చి అన్నట్టు ఒక చిన్న ఏమంటాం రీకాల్ మూమెంట్ సార్. అక్కడ మొదలైంది సార్ ఫస్ట్ సాంగ్. కేబీఆర్ పార్క్ దగ్గర ఒక చిన్న బెంచ్ దగ్గర కూర్చొని రాశాను ఫస్ట్ పాట. అవునా? అప్పుడే నాకు తెలియదు సార్ అసలు కేబీఆర్ పార్క్, ఈ హడావిడి, ఆ వెహికల్స్ చూస్తుంటేనే భయం వేసేది. రోడ్డు దాటడానికి నాకు 2 నిమిషాలు పట్టేది సార్. ఆ సిగ్నల్ ఆఫ్ చేస్తే తప్ప వెళ్ళకపోయేవాడిని. అలాంటి భయపడుతూ వచ్చిన నాలాంటి ఒక చిన్న జీవితం ఈ రోజున ఇంతమందితోటి అప్రిషియేషన్ పొందడం అనేది ఒక బిగ్ అచీవ్మెంట్. ఓకే, ఫస్ట్ గుర్తింపు వచ్చిన పాట బాగా నీకు, అమ్మయ్య నాకు పాట చాలా మంది వింటున్నారు, అదే ప్రేమమే సార్, బిగ్గెస్ట్ ప్రేమం తర్వాత మళ్ళీ అంత రేంజ్లో సవారీ అనే సినిమాలో ఉండిపోవ నువ్విలా అనే సాంగ్ సార్. ఓ, అది ఎక్సలెంట్ సాంగ్ సార్. 100 మిలియన్ల పాట సార్, నాకు ఫస్ట్ 100 మిలియన్ల పాట. ఆ తర్వాత ఈ మధ్య అవుతున్నాయి 50 మిలియన్లు 100 మిలియన్లు, ఇప్పుడు కొడుతున్నాం పాటలు. కానీ నాకు కెరియర్లో నన్ను అంటే టిక్ టాక్ అనేది ఉండే సార్ అప్పట్లో. అవును, టిక్ టాక్లో అది చాలా ట్రెండింగ్లో ఉంది సార్. అది 3rd ప్లేస్ 2nd ప్లేస్ కొంతకాలం ఆ పాట నడిచింది సార్. ఇంత పెద్ద ఏమంటాం, ఇన్ని వీడియోస్లో ఇన్ని సాంగ్స్ మధ్యలో అది నిలబడ్డం అనేది గర్వంగా అనిపించింది సార్. ఆ మధ్యలో చిన్న సినిమా, ఆ పాట కేర్ ఆఫ్ అడ్రస్ అయింది సార్ ఆ సినిమాకి. ఆ పాట అందరు చెప్పేవాళ్ళు గొప్ప పాట ఇది. అందులో సాహిత్యం అంటే గొప్ప సాహిత్యం కాదు సార్, అందరికి అర్థమయ్యే భాష. అందుకుంటే గుర్తుంటే ఉండిపోవను విలా 2 కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తిప్పి
చెప్పెనే కల నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా. ఇలా ఉంటుంది సార్. తేలికైన పదాలు సార్, అన్ని తెలిసిన మాటలే, అదే అందరు పాడుకునేటట్టుగా, అందరికి అర్థమయ్యేటట్టుగా. ఓకే, అంతే. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ అది. ఓకే, 100 మిలియన్ల పాట సార్ అది నా లైఫ్. ఎక్సలెంట్. దానికోసం ఏమైనా కష్టపడారా గట్టిగా? అది నిజంగా చెప్పాలని సార్ 2 గంటల్లో రాసిన పాట సార్ అది. అవునా? 2 గంటలే పడింది సార్. నాకు శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ సడన్గా ఫోన్ చేసి, పూర్ణ గారు ఇలా ఒక పాట ఉందండి, కాకపోతే ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉందండి, ఎల్లుండి షూట్కి వెళ్ళాలి, చాలా తక్కువ టైం ఉందండి. సరే పంపించారు. పోస్ట్ లంచ్ కరెక్ట్గా భోజనం చేసి చిన్న కునికేద్దామా అనే టైం సార్ అది యాక్చువల్లీ. ఫోన్ చేయగానే ఫట్ ఫట్ విన్నాను. హుక్ లైన్ ముందు క్రాక్ అయిపోయింది సార్. అది ఎలా వచ్చింది అంటే, కొన్నిసార్లు అడ్రినలిన్ మనకు హై మూమెంట్లో నడుస్తూ ఉంటుంది, బాగా హైలో ఉన్నప్పుడు చాలా షార్ప్గా పనిచేయాలి, కాఫీ తాగినప్పుడు, టీ తాగినప్పుడు. సో అలాంటి మూమెంట్లో ఫస్ట్ క్రాక్ అయింది సార్. ఉండిపోవ నువ్వు ఇలా 2 కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పినగల నువ్వు నా ఏకాంత మంత్రమే అనే హుక్ లైన్ పంపించాను సార్. ఎస్ పూర్ణ గారు ఇదే గో హెడ్ అన్నారు. కమింగ్ 1.5 అవర్లో పాట అయిపోయింది సార్. ఇమ్మీడియట్గా అసలు ఇంకా ఒకటి చిన్న చిన్న చిన్నవే మార్పు చేర్పులు అయిపోయాయి. బట్ ఆ 2 గంటలు 2.5 గంటలు రాసిన పాట సెన్సేషన్ అయింది సార్ అప్పట్లో. ఓకే, ఎక్సలెంట్. అసలు మామూలుగా కాదు, అది తిరిగింది, కొన్ని సంవత్సరాలు ఉండిపోయింది సార్. ఇప్పటికీ ఎక్కడో దగ్గర వింటూనే ఉంటాం సార్ ఆ పాట. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ఆఫర్స్ రాలేదా ఏమి? అదే సార్, ఆఫర్స్ వస్తాయని అనుకున్నాను సార్. నేను తిరిగేవాను సార్, తిరుగుతాను అంటే ఇంకా పాపులర్ కాదు అప్పటికి. అదే సార్, సినిమా హిట్ అయి ఉంటే వేరేలా ఉండేదేమో పరిస్థితి. సినిమా ఆడలేదు, అనుకున్నంత స్థాయి ఆడలేదు. బట్ పాట ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నాయి. ఏం రాశారు మీకంటే నాకు పోర్ట్ఫోలియో కరెక్ట్ ఫిక్స్ అయింది, చెప్పుకోవడానికి ఉన్నాయి. ఓ సవారీలో ఈ పాట అండి, ప్రేమలో ఈ పాట అండి, పలానా సినిమాలో ఈ పాట అండి అంటే ఓకే, అట్లీస్ట్ మనల్ని వాళ్ళు గుర్తింపు కాదు కానీ ఓకే పలానా పాటలు రాశాడు కదా, మనకు చిన్న యాక్సెస్ దొరికింది ఏ కంపెనీకి వెళ్ళినా. అలా ఆ పాట తీసుకెళ్ళేది సార్. సూపర్. దాని తర్వాత మీకు ఆ లెవెల్లో బాగా గుర్తింపు తెచ్చింది దాస్కదమ్కి సార్. ఇంకా దాస్కదమ్కి నుండి నాకు ప్రాపర్గా అప్పుడు బాలయ్య బాబు గారు దాస్కదమ్కి టైంలో ఒక వీడియో అది ఈవెంట్కి వచ్చినప్పుడు చెప్పారు సార్, బాగా రాశారు పూర్ణాచారి గారు అని. అది వైరల్ అయింది సార్. అవునా? బాలయ్య బాబు గారు చెప్పడం అంటే, స్టేజ్ మీద ఉన్నాం సార్ అందరం, నేను, విశ్వక్ గారు, ప్రసన్న కుమార్ బెజవాడ రైటర్, అందరి గురించి పరిచయం చేసి వీరెవరు అని అడిగారు. లిరిసిస్ట్ అని పరిచయం చేయనా, కవి గారు ఇలా రండి అని మాట్లాడి గొప్ప బూస్ట్ సార్ అది. నేను అంటే బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే కొంత మనం భయపడతాం, బట్ ఆయనే పిలుచుకొని ఓ పద్యం పాడి, యూట్యూబ్లో ఉంటుంది, అది బాగా ట్రెండ్ అయింది. అది ఎంత హెల్ప్ అయిందంటే, ఆయన బ్లెస్సింగ్ ఉంది నీకు బాలయ్య బాబు గారిది అని ఒక టాక్ వెళ్ళింది అనమాట. ఓకే, మామూలుగా అందరు పిలుచుకోరు ఆయన, ఏమో బట్ కవులు అంటే ఆయనకు బాగా ఇష్టం, రచయితలు కవులు అంటే మేబీ అలా. ఆ పాట, ఏ పాట ఇష్టపడ్డారు ఆయన బాగా? ఊరికే సార్, కవులు అంటే ఆయన పాటలన్నీ విన్నా అన్నారు, బాగా రాశారు పూర్ణచారి గారు అన్నారు, అంతే. అంతే, బాగా రాశారు అని చెప్పి ఒక పద్యం పాడారు సార్. ఎప్పుడో 9వ తరగతిలో పద్యం ఏదో పాడితే నేను దానికి వెనకాల అందుకున్నాను, ఆయనతో పాటు అనుకున్నాను. శభాష్, మీలాంటి యువ రచయితలకు తెలుగు మీద ఇంత జ్ఞానం ఉండడం ఆనందదాయకం అన్నారు ఆయన స్టైల్లో. నాకు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినట్టే అనిపించింది అక్కడ. భలే ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత కట్ చేసి దాంట్లో ఎన్ని పాటలు రాసింది మీరు? 2 రాశాను సార్ పాటలు. దాస్కదమ్కిలో ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల అనే పాట, ఆల్మోస్ట్ పడిపోయింది, పెద్ద హిట్ సార్. పాట హిట్, ఆ పాట రిలీజ్ అయింది, అసలు ఇట్లా ఇలా వెళ్ళిపోయింది, ట్రెమెండస్గా వెళ్ళిపోయింది. ఓకే. ఆ తర్వాత నాకు కమర్షియల్గా రాయగలుగుతాడనే ఒక ఇది, సినిమా పాటలు ఫక్తు సినిమా పాటలు రాయగలుగుతాడని ఒక ఇది వచ్చింది సార్. దాంట్లో ఆ పాట ఒకటి ఆల్మోస్ట్ పడిపోయే డాలర్ పిల్ల కానీ మంగ్లీ పాడారు సార్ ఆ పాట. అది స్పెషల్ సాంగ్ అది కూడా. అయితే ఈ పాట ఉధృతిలో ఆ పాట కొంచెం వెనకాలిపోయింది సార్ అది. ఈ పాట ఎలా అంటే ట్రెమెండస్, అది కూడా 100 మిలియన్ల పాట. 100 మిలియన్ల పాట. ఓకే. విశ్వక్కి అప్పటి నుండి విశ్వక్కి ఇంకా రెగ్యులర్గా రాస్తున్నాను సార్. రీసెంట్గా లైలా కానీ రేపు వస్తున్నాయి ఇంకా వేరే సినిమాలు. అసోసియేషన్ మంచి కుదిరింది మాకు. ఆయన సొంతంగా డైరెక్టర్ కూడా కాదు, ఆయన డైరెక్టరు ఈ మధ్య పాటలు కూడా రాస్తున్నారు ఆయన. అవునా? మీరు చెప్పలేదా మా బోటలు ఏమైపోతారు మీరు పాటలు రాస్తారని? ఇచ్చారు సార్ నాకు, అంటే నా స్పేస్ అయితే నాకు ఉంది. ఒక పాట నా జోన్ 1-2 పాటలు నా జోన్ నాకు ఇస్తున్నారు, ఇంకా మిగతా విషయం నాకు ఎందుకంటే నేను సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు రాసిన మొత్తం కూడా ఒక మంచి డ్యూయెట్లు కానీ లేకపోతే లవ్ సాంగ్స్ కానీ ఎక్కువ ఉన్నాయి. అవును సార్. మీకు మాస్ ఎలిమెంట్స్, మాస్ పాటలు లేకపోతే హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ పడ్డాయి సార్, పడ్డాయి కానీ అవి అంత బయటికి తెలియలేదు సార్. ఓకే.
తిప్పరామీసం అనే సినిమాలో సింగిల్గా రాశాను సార్ అన్ని పాటలు. అందులో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది సార్. ఓహో. అందులో హీరో ఇంట్రో సాంగ్ అనగానే మనం అక్కడ నుండి వచ్చాడు ఇక్కడ నుండి వచ్చాడు దాంతో దీంతో పోలుస్తాం. అయితే మాకు డైరెక్టర్గా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు శాస్త్రి గారు ముసుగు వేయొద్దు మనసు మీద అని ఒక ఐటమ్ సాంగ్లో ఫిలాసఫీ చెప్తారు ఆయన. అవును. అలాంటి ఏమైనా జుగల్బందీ చేద్దాం అన్నప్పుడు అందులో కూడా భలే ఉంటుంది సార్. అంటే చిన్న ఫిలాసఫీ చెప్పే ఇదిలో చేసాం ఆ పాట. బట్ సినిమా వర్కౌట్ కాకపోవడం వల్ల ఆ పాటలు, అందులో కూడా రాధారమణ అని ఒక పాట ఉంటుంది, మౌన హృదయ రాగమే అని ఒక పాట ఉంటుంది. చాలా మంచి తెలుగు సాహిత్యం సార్ అవన్నీ పాటలు. ఓకే. రాధారమణం అనే పాట అయితే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ, పిల్లల బారసాలకు కానీ, వాళ్ళ పిల్లల్ని శ్రీకృష్ణాష్టమికి కానీ, అయితే రాధా మాధవులు అంటాం, రాధా మాధవులు అంటాము, రాధా రమణం అని రాయడం ఎత్తుగడ. ఓహో. సో అలా ఆ పాట పాపులర్, బాగా మంచి ఎత్తుగడ. అలా దాని తర్వాత ఇప్పుడు మీకు జర్నీలో ఈ ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, ఇప్పుడు ఇది దమ్కి అన్నాం కదా, దాస్కా దమ్కి. దాని తర్వాత అది వచ్చి కూడా ఒక 4 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. 3 years అవుతుంది సార్. 3 years అవుతుంది. దాని తర్వాత బాగా మళ్ళీ ఒకసారి జనాల్లో నాయన పాటలు అంటే సప్తసాగరాలు దాటి అనే సినిమా వచ్చేసారు మధ్యలో. అవును. సప్తసాగరాలు ఆ టైటిల్ సాంగ్ అయితే అసలు తెలుగు స్ట్రైట్ తెలుగు సినిమా పాటను ఎంత ఆదరించారో అంత ఆదరించారు సార్. అది సప్తసాగరాలు అనేది కల్ట్ సినిమా సార్. సేమ్ ప్రేమం ఎలా హ్యూజ్ బజ్ చేసిందో, అతను రక్షిత్ శెట్టి కన్నడలో మంచి స్టార్, నానిగారి రేంజ్ ఉన్న స్టార్. సో ఆ పాటలు తెలుగులోకి వస్తున్నాయని కానీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు, పర్టికులర్ ఈ టైటిల్ సాంగ్ కోసం. నేను ఆల్రెడీ అంతకుముందే రక్షిత్ శెట్టి గారికి 777 చార్లీ అని ఒక సినిమా రాశాను సార్. అవును. అందులో కూడా సహచరి అని ఆ డాగ్కి అతనికి హీరోకున్న అనుబంధం గురించి రాసే పాట సార్. అది నచ్చి వాళ్ళు నన్ను కంటిన్యూ చేశారు నెక్స్ట్ సినిమాకి. అందులో కూడా కాగితాల పడవలపై కాలాన్ని దాటుదామని ఒక మాట ఉంటుంది సార్. అంటే వాళ్ళంతా మిత్తు, వాళ్ళు కలవరు. కాగితాల పడవలపై కాలాన్ని దాటడం ఏంటి, అది మంచి ఎత్తుగడ. అలాంటివి ఆ పాట హ్యూజ్ హిట్ అయింది సార్. తర్వాత బ్రహ్మయుగం అని ఒకటి వచ్చింది సార్. బ్రహ్మయుగం అన్ని పాటలు నేనే రాశాను సార్. మమ్ముట్టి గారిది. మమ్ముట్టి గారి ఆఫీస్లో నాకు పెద్ద హ్యూజ్ అప్లాజ్. సినిమా మొత్తం చెప్పారండి పాటలోనే, పాటలు వింటుంటే తెలిసిపోతుంది. అది హ్యూజ్ అప్లాజ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్ అది బ్రహ్మయుగం. ఆ తర్వాత మళ్ళీ ఒక రైటర్గా నన్ను బాగా ఇది చేసిన పాట అంటే బచ్చలమల్లిలో మరీ అంత కోపం అనే పాట ఉంది సార్. అవును. మరీ అంత కోపం కానే కాదు అలంకారం, నిజంలో అబద్ధం ఉన్నదంటే బతుకు శూన్యం, అందరిని కంది కాలమే అమ్మల్లి తాను సాక్ష్యమే అని ఒక జీవితము. అతను మూర్ఖమైన క్యాండిడేట్, అందులో హీరో గారి క్యారెక్టర్. ఇలా ఉండొద్దు లైఫ్ అని చెప్తూ రాస్తుంటే ఆ పాట మన గ్రేటానంద మూర్తి గారు అందులో షేర్ చేశారు ఆయన ట్విట్టర్లో. ఈ పాట రాసిన పూర్ణాచారి ఎవరు నాకు తెలియదు, బట్ గొప్పగా రాశారు, ఇండస్ట్రీకి మళ్ళీ ఒక మంచి రైటర్ దొరికినందుకు సంతోషంగా ఉందని పెట్టారు. అప్పుడు బాగా వెళ్ళింది సార్, వైరల్ అయింది ఆయన ఎవరి పూర్ణాచారి అని. ఓకే ఓకే. అది సినిమా కూడా కొంచెం ఎక్కడో మిస్ఫైర్ అవ్వడం. సినిమా ఆడుంటేనే సార్ మీరు అన్నట్టు ఆ లైమ్లైట్లో ఉండేవాన్నేమో సార్. బట్ ఎట్ లాస్ట్కి కోర్ట్ అనే సినిమా లీగ్లో పెట్టింది నన్ను. ఓకే. అయితే ఇన్నాళ్ళకు మీరు అన్నట్టు కోర్టుకి ఇంకో పెద్ద బ్లాస్ట్ వచ్చింది. ఎస్ సార్. కోర్టులో ఇంకొక సాంగ్ రాశారు కదా. అవును సార్. క్లైమాక్స్లో వచ్చే ప్యాథోస్ సార్, అది అందరి జీవితాలని చెల్లాచెదరం అయిపోయి, అవును, సందిగ్ధావస్థలో ఉన్నారు అంతా. శివాజీ గారేమో కేసు వాపస్ తీసుకొని అంటారు. ఇటు అబ్బాయి ఎమోషను, అబ్బాయి ఫ్యామిలీ ఎమోషను, అటు అమ్మాయి ఎమోషను, వాళ్ళ అమ్మాయి ఎమోషను, శివాజీ గారు ఇటు లాయర్ ప్రియదర్శి, పాత్రలన్నీ చుట్టూ తిరుగుతూ మనం ఏమన్నా తప్పు చేసామా, లేదంటే ఎందుకు కాలం మనల్ని ఇలా చేస్తుందని మంచి పాట సార్. రెండో పాటకి దీన్ని మించిన ఏదో ఇవ్వాలి మళ్ళీ, లేదంటే అయ్యో అదేదో ఫ్లూక్లో కొట్టాడు అనుకుంటారు. ఇది కథ చాలా బాగా హై టెంపోలో జరుగుతున్నప్పుడు వచ్చే పాట. అక్కడ జనాలు పాటని యాక్సెప్ట్ చేస్తారా లేదని డౌట్ కూడా ఉంటుంది. బట్ యాక్సెప్ట్ చేయాలంటే మనం వాళ్ళ ఊహ కందని లేదా ఊహించిందే ఇవ్వాలి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఇవ్వాలి. అలాంటిది ఏదో చిన్న చెక్ లిస్ట్ పెట్టుకొని చేసాం సార్. సూపర్. ఏ వెలుగులో కనిపించని గీతే గీసారా, ఏం తెలియక దాటడమే నేరం అంటారా, ఏ న్యాయం నీ కోసం సాయం రాలేదా, ఈ ప్రశ్నలు అడగాలని ఆశగా చూసావా, కాలం రాసే కథనంలోనా మన కథలన్నీ ఇంతేరా, బడి చదువేది చెప్పని పాఠం
నేర్పే గురువే కాలం రా, చిట్టి గువ్వా ఊరుకోవే, బాధ ఉంటే తట్టుకోవే. ఇలా వెళ్తుంది. సూపర్ సూపర్ అండి. అది సినిమా చూసాం కాబట్టి సినిమాలో బాగా కనెక్ట్ అయిపోయాం. అవును సార్. అందరూ సినిమాలో కనెక్ట్ అయిపోయారు. పాట నేను ఫస్ట్ పాటకి యునానిమస్ ఎక్స్పెక్ట్, నేను మూడోసారి చూసానని చెప్పాను కదా, మూడోసారి ఈ పాట గురించి వెళ్ళాను సార్. మొదటి 2 సార్లు చూసినప్పుడు జనాలు కథతో పాటు ట్రావెల్ అవుతున్నారు సార్. అరే ఈ పాట మనం ఏంటి రీచ్ అవ్వలేదా అనుకొని థర్డ్ టైం వెళ్ళినప్పుడు చూస్తే జనాలు ఏడుస్తున్నారు సార్ పాటకి. వాళ్ళని చూసి నేను ఏదో గొప్ప పనే చేశానేమో, నిజంగానే నాకు చిన్న ప్రౌడ్ మూమెంట్ క్రియేట్ అయింది సార్. కథతో పాటు ట్రావెల్ అవుతున్నారంటేనే యాక్సెప్ట్ చేసినట్టు పాటని. చిన్న తడి అంటాం కదా కళ్ళల్లో, చిన్న గ్లియర్ వచ్చి ఓకే రైట్ మనం సక్సెస్ అయ్యాం, ఇంకా ఇదే పెద్ద ఆస్కార్ మనకి అనుకున్నాం. అది ముందు రిలీజ్ చేశారు కాబట్టి టైం ఉంది కాబట్టి అంత రీచ్ అయింది. కరెక్ట్ సార్. ఇది మళ్ళీ వీడియో సాంగ్ రిలీజ్ చేయండి. ఇప్పుడు నాకు తెలిసి ఈ వారంలో అనుకుంటున్నాను రిలీజ్ చేద్దామని. వెళ్ళిపోద్ది గట్టిగా సార్. సూపర్ అండి. ఒక బ్లాస్ట్ లాగా అయితే మీ జర్నీ కొనసాగుతుంది. 540 పాటలు అన్నారు, 12 సంవత్సరాలు కదా? అవును సార్. ఇప్పుడు మీ నెక్స్ట్ జర్నీ ఏంటి? ఏం సినిమాలు ఉన్నాయి పైప్లైన్లో? రిలీజ్కి మ్యాట్ స్క్వేర్ ఉంది సార్. ఓకే, మ్యాట్ స్క్వేర్ రాశాను. దాంట్లో ఏం రాశారు? ఇంకా రిలీజ్ అవ్వలేదు సార్. పాట రిలీజ్ అవ్వలేదు. చేస్తారేమో సార్, అది అంటున్నారు చేస్తామని. అందులో అది కొంచెం స్పెషల్ నంబర్ సార్. అది అవునా? స్పెషల్ నంబరు, మాసి భీమ్స్ గారా? భీమ్స్ గారు, భీమ్స్ గారి స్టైల్లో ఉంటుంది పాట. మంచి పెప్పు ఉన్న సాంగ్ అది. అది కూడా మేబీ కొడుతుందేమో సార్, చూడాలి. అదే సార్. ఇంకా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయి సార్, మంచి డిస్కషన్స్ అవుతున్నాయి. మనం ఏదైతే లీగ్లోకి వెళ్ళాలి అనుకుంటాం కదా సార్, ఆ నాన్నగారి సపోర్ట్ ఎట్లాగా ఉంది. సో నిహారిక ఎంటర్టైన్మెంట్స్, మన వెంకట్ బోయినపల్లి గారు సినిమా అనౌన్స్ చేశారు కదా, ఆ బ్యానర్లో అంటే కంటిన్యూగా రాస్తామని ఒక కాన్ఫిడెన్స్ దొరికింది సార్ నాకు. మీకు ఇప్పటి వరకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కటి చెప్పమంటే ఏం చెప్తారా? అమ్మో పెద్ద టాస్కే సార్. అది మొదట సినిమా అవకాశం వచ్చింది భీమ్స్ గారు. ఆయన స్టైల్ ఎలా ఉంటుంది? ఆయనది ఫుల్ మాసి అండ్ క్యాచీ సార్. ఆయన్ని అంటే ఆయన నాడి పట్టుకోవడం టఫ్ సార్, పట్టుకుంటే మాత్రం అయిపోద్ది సార్. ఇంకా ఆయన కెరియర్ చూస్తే అన్ని దాదాపు బ్లాస్ట్ సాంగ్సే ఉంటాయి. ఇప్పుడున్న లిరిసిస్టులు ప్రతి ఒక్కరు ఆయనతో ఒకసారి పని చేయాలండి. కొత్తగా వచ్చేవాళ్ళు, ఆల్రెడీ ప్రూవెన్ వాళ్ళకంటే ఇదేం లేదు, కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఒక పాట రాస్తే బాగుండు భీమ్స్ గారికి అనే అంత స్థాయిలో ఉంటుంది. ఇన్స్టాంట్ హిట్ ఇస్తారు సార్ ఆయన. సో ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్ సార్. ఫస్ట్ నన్ను పరిచయం చేసి నన్ను నమ్మిన మొదటి వ్యక్తి ఆయన. సినిమా పాట రాయగలుగుతాడు, సినిమా పాట ఎలా రాయాలో కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను యాక్చువల్లీ. ఓకే, మీది కాకుండా మీకు బాగా నచ్చిన ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన పాటలు? నాది కాకుండా అంటే ఇప్పుడు గోదావరి గట్టు సూపర్ డూపర్ మంచి భలే లైవ్లీగా ఉంటాయి సార్ అందరూ. అవును, అలా రాయాలనిపిస్తుంది సార్ నాకు కూడా. ఓకే, గోదావరి గట్టు కానీ బోల్డ్ అని సార్. ప్రతి పాట వింటాం కదా, ప్రతి పాటలో ఏదో ఒకటి ఉంటుంది. అది అంటే అదొక స్పార్క్ మూమెంట్. అది పాటకి ఏమంటే ఆయుపట్టులాగా ప్రతి పాట. మీను అనే సాంగ్ లైవ్లీగా అంటే మాటలు మాట్లాడుకున్నట్టుగానే, అది మంచి అనిపిస్తుంది సార్. అలా రాయాలి లైవ్లీగా. మ్యూజిక్ డైరెక్టర్లో ఎవరంటే ఇష్టం బాగా? ఎవరి పాటలు ఎక్కువ వినేవాళ్ళు మీరు ఇండస్ట్రీ రాకముందు కంటే మణిశర్మ గారి సార్ బాగా. ఎందుకంటే నేను పాటలు రాద్దాం అనుకున్నప్పుడు కరెక్ట్గా ఆయన ప్రైమ్ టైంలో ఉన్నారు సార్. అప్పుడు పాటలు రాస్తున్నప్పుడు పేరడీ రాసుకోవడం. పేరడీలు కూడా రాశారా? పేరడీలో అంటే మొదలైంది అక్కడ సార్. పాటలు పుస్తకాలు ఉండేవి. అవును, అప్పుడు క్యాసెట్లు చిన్నతనంలో ఒక 3-4 తరగతి 5వ తరగతి ఆ టైంలో పాటల పుస్తకాలు క్యాసెట్లు ఎక్కువ. సో క్యాసెట్లు మనకి ఇంట్లో ఫెసిలిటీ లేదు, క్యాసెట్ టేప్ రికార్డర్ లాంటిది. బయట ఎక్కడో టీ కొట్టు కానీ లేదంటే సైకిల్ షాప్ దగ్గర పాటలు పెట్టేవాళ్ళు. అప్పుడు బాగా నడుస్తున్న చక్రి గారి పాటలు, మణిశర్మ గారి పాటలు, దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు. వీటితో పాటు కొంత రెహమాన్ గారి పాటలు, రెహమాన్ గారి పాటలు కొన్ని తెలుసు, రాజా గారి పాటలు అన్నీ తెలియకపోయేది, బట్ వినేది. ఎప్పుడైతే పూర్తి స్థాయి లిరిసిస్ట్గా మారినప్పుడు అప్పుడు అన్ని పాటలు వినడం మొదలుపెట్టే ఎక్కువ. బట్ నేను పాటలు రాద్దామని ఇది చేసినప్పుడు మాత్రం ఇంపాక్ట్ మణిశర్మ గారివి, చక్రి గారివి ఎక్కువ పాటలు సార్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్. ఓకే, చదువుకుంది బీటెక్, బీ ఫార్మసీ సార్. జాబులు చేశారా? ఏమన్నా చేశాను సార్ జాబులు. ప్రేమం వరకు చేశాను సార్. ప్రేమం వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్సెస్ ఉంటాయి కదా, అప్పుడు అందులో చేశాను. ప్రేమం తర్వాత సరిగా బ్రేక్ తీసుకుందాము, బ్రేక్ కాదు కానీ ఒక ట్రై అవర్ లక్, ఎంత దూరం అయినా పడదాం ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి అదే ఇక అప్పుడు ఫిక్స్ అయిన దారి సార్ ఇది. రెమ్యునరేషన్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు వెరీ హ్యాపీ సార్. మంచి రెమ్యునరేషన్ వస్తున్నాయి. హిట్ వచ్చిన తర్వాత ఎవరు కాదన్నారు సార్. అవును, హిట్ వచ్చే వరకే కొంచెం మోమాటాలు,
చిన్న బేసిజాలు జరుగుతూ ఉంటాయి. బట్ యునానిమస్ హిట్ ఇచ్చిన తర్వాత ఇక తిరుగులేదు సార్. ఓకే. ఇప్పుడు నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని రెమ్యునేషన్లు ఇస్తున్నారు ఇప్పుడైతే. ఓకే. వెరీ హ్యాపీ. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరన్నా ఉన్నారా సినిమా ఇండస్ట్రీలో? ఎవరు లేరు సార్. ఎవరు లేకుండా వచ్చారు? ఎవరు లేరు, మా చుట్టుపక్కల ఏరియాలో కూడా ఎవరు లేరు. మ్మ్. బోస్ గారికి మా ఊరు 30 కిలోమీటర్లు ఉంటుంది సార్. చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు మ్మ్. ఒక రకంగా ఆయన ఇన్స్పిరేషన్ మీకు ఇండస్ట్రీకి రావడానికి. ఎందుకంటే ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చి ఆస్కార్ దాకా, అంటే అప్పుడు ఆ రోజు ఆస్కార్ అనేది లేదు కానీ లేదు. అవును. ఆయన కొంతకాలం మా పక్కనూరే అని తెలియదు నాకు. బట్ తెలుసుకున్న తర్వాత అమేజ్ అయిపోయి, ఏంటి ఈయన ఇక్కడ నుండి వెళ్ళి అంత దూరం వెళ్ళి రాఘవేంద్రరావు గారు, ఎంఎం కీరవాణి గారు, చిరంజీవి గారు, ఏంటండి ఇది అనుకున్నా. బట్ అది ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది సార్. ఓకే, మనం కూడా సిన్సియర్గా, అంటే ఏమంటాం, మనసా వాచ కర్మణ చేస్తే అవ్వచ్చు అని ఊతం ఇచ్చిన పర్సన్ సార్. మీది ఎడ్యుకేషన్ అంతే తెలుగు లాంగ్వేజా, ఇంగ్లీష్ లాంగ్వేజా? ఇంగ్లీషే సార్. అంటే ఇంటర్మీడియట్ వరకు తెలుగే సార్. ఒక బీఫార్మసీ ఇంగ్లీష్ మీడియం తప్పదు కాబట్టి. ఓకే. అయితే తెలుగు మీద నాకు ఎక్కువ మమకారం కాబట్టి నేను పర్సనల్గా నేను నేర్చుకున్నాను. సాహిత్యం కానీ, పుస్తకాలు చదవడం, పాటలు వినడం ఎక్కువ. అన్ని లాంగ్వేజ్ పాటలు వింటాను. ఏదో పాటలో ఏదో మనల్ని కదిలిస్తుంది కంపల్సరీ. అలా అక్వైర్ చేసుకున్న నాలెడ్జ్ సార్. మనకు ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ లేదు. ఓకే. ఇంకా వరంగల్ అనేసరికి కొంచెం సాహిత్యపు వాసన ఎక్కువే ఉంటుంది సార్. కొంచెం కమ్యూనిటీ పల్లె పాటలు, జానపదాలు బాగా ఇది కాబట్టి మేబీ ఆ వాసన కూడా కొంత ఉండొచ్చు. సూపర్ అండి. మంచి జర్నీ. 12 years అంటున్నారు. ఇండస్ట్రీలో మీరు ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, టాప్ హీరోలు, టాప్ సినిమాలన్నీ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. ఒక మంచి పాటతో, ఇప్పటి వరకు మీరు పాడిన పాటతో మళ్ళొకసారి పాడి క్లోజ్ చేసేయండి. కోర్టుదా సార్? ఏదైనా పర్లేదు. కోర్టు సినిమా 2వ చరణం పాడతాను సార్. చెప్పండి. ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు, ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు, అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే, అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే, జాబిలి ఇటు చేరెను పొరపాటు నాని ఓ అంతే ఓ. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. మీరు నాకు తెలిసి 12 సంవత్సరాలు జర్నీ అన్నారు. బట్ ఇక మీదట అయినా మీ పాట వచ్చినప్పుడు నీ పాట నేనే రాశానని చెప్పి తప్పకుండా మాట్లాడండి సార్. ఇక నుండి మాట్లాడండి. ఏదో రకంగా మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తాను సార్. మాట్లాడండి, జనాలకు కూడా తెలుస్తుంది కదా. ఎందుకంటే నేను షాక్ అయ్యాను. 550 పాటలు రాశారు మీరు ఇంత చిన్న వయసులో అనేది నేను షాక్ అయ్యాను. ఆల్ ది బెస్ట్ అండి. ఎర్లీగా స్టార్ట్ చేశాను సార్. చాలా పెద్ద స్కోప్ ఉంది మీకు. సార్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.